ఇప్పుడు ఇవి 19 ప్రశ్నలు. ఇప్పుడు ప్రశ్నలు. అధికారుల పాత్ర. ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్టినేశారు. ఎందుకు ఏర్పాటు చేయబడింది? వారి దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? పోలీస్ అధికారులు ఈ కేసుని నిజమైన ప్రమాదం అని ఎందుకే ముందే తేల్చేశారు? ఫుటేజీలు చూపించి ఆయన తాగాడు, ఆయనకి యాక్సిడెంట్ అయింది. అరే, పోస్ట్ మార్టం జరగకుంటే ఇవన్నీ మీరు యాక్సిడెంట్ అని ఎలా మీరు నిర్ధారిస్తున్నారు? అది తప్పు కాదా? పోలీస్ ఫెయిల్యూర్ కాదా? హోమ్ మినిస్టర్ ఫెయిల్యూర్ కాదా? చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్యూర్ కాదా? అందుకే ఆయన డీజీపీతో మాట్లాడి ఇప్పుడు కరెక్ట్గా చేయండి అని ఆజ్ఞాపించారు. దానికి నేను చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాను. ఆయన ఇంటర్ఫీర్ అయ్యి పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. నేను రెచ్చగొట్టిన మాటలు ఆడను, ఆడిన మాటలు వెనక్కి ఎందుకంటే అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా. ఆయన ప్రతిసారి మాట్లాడింది రికార్డ్ అవుతుంది కదా, రోజుకో మాట్లాడింది రికార్డ్ అవుతుంది కదా. ఆయన జనసేన పార్టీ మీటింగ్లో 1.5 2 గంటలు మాట్లాడి వాళ్ళ అన్న మాట్లాడి రికార్డు అయ్యాయి కదా. ఇవి వెనక్కి తీసుకోలేరు కదా మీరు. ప్రూఫ్ ఉంది కదా మా దగ్గర. మీ ప్రతి మాట, నేను మాట్లాడిన ప్రతి మాట రికార్డ్ అవుతుంది కదా. ఎప్పుడైనా అన్పార్లమెంటరీగా మాట్లాడానా? పవన్ కళ్యాణ్ మీ బట్టలు పీకేస్తా, తాట తీస్తా, నెక్కడిగా నడిపిస్తాం, ఇవి చంపేస్తాం, అవసరమైతే చనిపోతాను, ఇవి రెచ్చగొట్టిన మాటలు కావా? ఇవి అన్పార్లమెంటరీ మాటలు కావా? నేను ఎప్పుడైనా అలా మాట్లాడానా? తాట తీస్తా అని ప్రజలు అంటున్నారంట. ఎందుకు? యూత్, నిరుద్యోగులు, ఉద్యోగులు. అరే, లక్షల కోట్లు అప్పయింది. ఇచ్చిన వాగ్దానాలు 2 రాష్ట్రాల్లో నెరవేర్చట్లేదు. అందుకే లాస్ట్ క్వశ్చన్, మంచి చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారిని, అలాగే 48 గంటల్లో పోస్ట్ మార్టం రిజల్ట్స్ ప్రకటించకపోతే నా ప్రణాళిక నేను చెప్తాను. లీగల్, నేషనల్, ఇంటర్నేషనల్, సిబిఐ, పొలిటికల్ లీడర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్. 2 రోజుల క్రిందట పెద్దవారిని నేను ఢిల్లీలో కలిశాను. ఈ విషయం చర్చించాం. 3 పెద్ద లీడర్లో ఒకరిని కలిసాం, ఒకరితో మాట్లాడు. నేనే ఆ బెట్టింగ్ యాప్ విషయం మీకు తెలుసు. 50 కోట్ల యూత్కి అన్యాయం జరుగుతుంది. దాని ద్వారా కోట్ల రూపాయల సంపాదన ఈ సినీ యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, సచిన్ తెందుల్ క్రికెటర్స్కి 7,000 14,000 కోట్ల ఆదాయం దేశానికి. కానీ లక్షల కోట్ల నష్టం ప్రాణాలకి, రాష్ట్రాలకి. నేనున్నాను కదా. 7569441275కు గ్రూపులు పెట్టండి. ఒక్కొక్కరు 100 మందికి చెప్పండి. మార్పు రావాలి. ఆ మార్పు మనమే తేవాలి. నేను రుజువులతో కోర్టులో పెడతాను. పాస్టర్లు, ప్రజలు, లీడర్స్. ఇప్పుడు ఒక ఛానల్ ఓనర్ చెప్పిన మాట, ఈ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టిన ద్వారా ఇది జరిగిందండి. ఒక ఛానల్ ఓనర్ 1 అవర్ బ్యాక్ నాకు చెప్పింది 12 గంటలకి. పేరు చెప్పను, రుజువులు ఉన్నాయి, టెక్స్టులు ఉన్నాయి. నేనేమంటున్నాను? ఇప్పటికైనా అలాంటి మాట్లాడొద్దు అంటున్నాను. ఇంకా రెచ్చగొట్టొద్దు అంటున్నాను. లడ్డు వివాదం పవన్ కళ్యాణ్ కదా తీసుకొచ్చాడు. అది వివాదం కాదా? ఎప్పుడో అయితే ఇప్పుడు మాట్లాడటం ఏంటి? ఎందుకు? నేను ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళాను, గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చాను, నోరు మోయించాను. ఇప్పుడు మరి ఆయన మాట్లాడకూడదు, మాటికి కోర్టుకి వెళ్ళాలా? రెస్పాన్సిబుల్గా మాట్లాడితే మంచిది అంటున్నాను. ఎంత ఇన్సల్ట్ చేశాడు వాళ్ళ అన్నయ్య వర్మని, కర్మ అని పేరెత్తుకుంటా. ఈ రెచ్చగొట్టం కాదా? పిఠాపురం వర్మ 1,00,000 మందితో ఓట్లు వేయించి గెలిపించడాన్ని అయ్యొద్దు అంటున్నాను. నువ్వు పొలిటికల్ అజెండా ఏంటి,
ప్రజలకు చేసేది ఏంటి 10 నెలల్లో? మీరేం చేయబోతున్నారు? మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు? చర్చ చేసుకోండి, అన్నీ సరి చేసుకోండి. నా మద్దతు ఉంటుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పిలిచిన, చంద్రబాబు పిలిచి నేను వెళ్తాను. రాష్ట్రం కొరకు నేను ఉపయోగపడతాను. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయకండి, పొలిటిసైజ్ చేయకండి, సరి అయిన ఇన్వెస్టిగేషన్ చేయండి. ఇలాంటి మాటల ముందు ఆడకండి. ఇప్పటికైనా ఒక దైవజనుడిని చంపారు, రెచ్చిపోయి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయండి. యాక్సిడెంట్ అని ఎలాగంటారు? యాక్సిడెంట్ కానిది నేను రుజువు చేస్తాను కదా అది యాక్సిడెంట్ కాదని. సిబిఐ ఎంక్వైరీ చేస్తే రుజువు అయిపోద్ది కదా. మరి మీరే రుజువు చేయండి. సిబిఐ వరకు ఎందుకు వెళ్ళాలి? మీరు కరెక్ట్గా రుజువు చేసి పోస్ట్ మార్టంలో సత్యాలు వచ్చాయి, ఎందుకు రిలీజ్ చేయట్లేదు? కామ్ చేయట్లేదు ఎందుకు? ఇది హత్య మాకు తేలింది. ముఖాల మీద యాక్సిడెంట్ అయినాడు, బుర్ర పగిలిపోతుంది. కత్తులతో కర్రలతో 10 గాయాలు ఉంటాయా? నేను కదా చూశాను, ప్రతాప్ సిన్హా గారు చూశారు, పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు చూశారు, నా చుట్టూ ఉన్నవారు చూశారు. ఇవన్నీ ఎక్కడైనా యాక్సిడెంట్లు జరుగుతాయా? కత్తితో జరుగుతుంది, బ్లేడ్తో జరుగుతుంది, కర్రతో జరుగుతుంది. కొడితే యాక్సిడెంట్ అయి బుర్ర పగిలిపోతే వేరే. బ్లడ్ వెహికల్ మీద, వెహికల్ ఆయన బాడీ మీద. యాక్సిడెంట్ అయితే బాడీ ఒక దగ్గరికి వెళ్ళిపోతుంది, వెహికల్ ఇంకో దగ్గర పడిపోతుంది, హెల్మెట్ ఇంకో దగ్గర కూడిపోతుంది. కాబట్టి ఇక్కడ గాయాలంటే హెల్మెట్ బాగుంది. ఇలాంటి ప్రశ్నలు ఇంకా అడగవలసినవి ఎన్నో ఉన్నాయి. ఎవరి మీద నేను పర్సనల్ గ్రడ్జ్ లేదు. నేను నిమిషం సత్యం మాట్లాడతా, 10 నిమిషాలు, 10 సంవత్సరాలు ప్రేమిస్తా. దేవుని కృపతో ముందుకెళ్తున్నా.